Just again going back to the philosophy of the story of philosophy last time మనం discuss చేసింది డ్యూరాంట్. డ్యూరాంట్. సో స్పినోజా గురించి చదువుతున్నా ఫస్ట్, ఎందుకంటే నాకు ఐ డోంట్ నో వై, I don't know why I get I won't say attracted, but somewhere he sucks me అనమాట, like that he pulls me or like he lures me whatever. స్పినోజా అయితే అసలు ఎట్లా మాట్లాడారంటే, పీపుల్ వన్స్ హీ వాస్ డెడ్, పీపుల్ వేర్ టాకింగ్ యాజ్ ఇఫ్ హీ వేర్ ఎ డెడ్ డాగ్. అర్థం కాలే. ఆయన చనిపోయాక హీ వాజ్ ద మోస్ట్ లీస్ట్ అండర్స్టూడ్ ఆర్ నెవర్ అండర్స్టూడ్ ఫిలాసఫర్ అనమాట స్పినోజా. ఓకే. సో ఆయన చనిపోయాక ఒక కుక్క చచ్చిపోయినట్టు చూశారట అందరూ కూడా. ఓకే. అది ఎవరు చెప్తున్నారు? అది ఆయన గురించి ఒక రీసెర్చ్ చేసిన లెస్సింగ్ అని, హ్యూమన్ లెస్సింగ్ అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు దెన్ ఈవెన్ హీస్ లైక్ బకోస్కి అనమాట. వన్స్ హీ డైడ్, పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హిమ్. అసలుకి ఇతను ఏం చెప్పాడు, పాండరింగ్ ఓవర్ అంటారు. కరెక్ట్, ఇట్స్ ఎ డెడ్ డాగ్ అని అన్నాడు. సో ఇవాళ నేనేంది అంటే, నా చదివాను మొత్తం ఐ రెడ్, బట్ టుడే వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ లైక్ స్పినోజా, రీసా అండ్ నేచర్. ఓకే. బికాస్ అగైన్ హీ స్పోక్ టన్స్ అండ్ టన్స్ అబౌట్ నేచర్ అనమాట. అసలుకి డిఫరెంట్ డైమెన్షన్స్ లో చెప్పాడు నేచర్ గురించి. ఓకే. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ వాట్ హీ సెడ్ ఇస్ లైక్ యూనియన్ ఆఫ్ మైండ్ విత్ ద హోల్ నేచర్. 2-3 points చెప్తాను, ప్రాబ్లీ యూ కెన్ టేక్ ఓవర్ ఫ్రమ్ దెమ్. వన్ థింగ్ ఇస్ దట్ నేచర్ కి మైండ్ కి యూనియన్ అవ్వాలి. He tried to merge his own desires with the universal order of things to become an almost indistinguishable part of nature. He merged like what you say, or like the great good is the knowledge of the union which is the mind has with the whole nature. Okay. So if you see, majority of the pointers of his are so he tried to merge his own desires with the universal order of things to become an almost indistinguishable part of nature. The greatest good is the knowledge of the union which the mind has with the whole nature. ఉంది అందులో, ఇట్స్ ఎ ట్రూత్, అందులో ఏం డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక పాయింట్ చెప్పాడు, రీజన్ డిమాండ్స్ నథింగ్ అగేన్స్ట్ నేచర్. యు ఆర్ రీజనబుల్, దెన్ యూ విల్ డిమాండ్ నథింగ్ అగేన్స్ట్ నేచర్. ఎందుకంటే నేచర్లో రీజన్సే ఉండవు. ఇది పాయింట్, నో రీజన్స్ ఇన్ నేచర్లో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. నేను ఒక శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఒకనొక ఆర్గనైజేషన్కి, దాని కాంటెక్స్ట్ ఏంటంటే పర్ఫెక్షన్. ఆ పుస్తకం పేరు నాకు తెలిసి పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ అనుకుంటా. సమ్వన్ హ్యాస్ రిటన్, some senior HR. So they asked me to perform about the essence of perfection or being perfect. So after a couple of days of in the continuous discussion, నేను ఏదో చెప్పాను, వాళ్ళు ఏదో చెప్పారు. బికాజ్ పర్ఫెక్షన్ కోసం ట్రై చేయడం అంత ఇంపర్ఫెక్షన్ ఇంకోట్లేదు అన్నట్టు. కరెక్ట్. ఒకవేళ పర్ఫెక్షన్ ఉంటే అది ఇన్స్టాంటేనియస్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్. నువ్వు అందులో వేలు పెట్టిన మరుక్షణం స్లోలీ బికమింగ్ అన్పర్ఫెక్ట్ అన్నట్టు, ఇంపర్ఫెక్ట్. సో అట్లా నేను ఒక ఫైనల్గా అందరి అగ్రిమెంట్ మీద ఒక స్టోరీ ఓకే అయింది. సో నేను స్టేజ్ మీదకి వెళ్ళే కంటే ఒక 2 minutes ముందు నా మైండ్కి ఏమనిపించింది అంటే, దిస్ ఈజ్ ఆల్ బుల్షిట్. అంటే మేము రాసుకున్న కథ ఇట్స్ ఎన్ ఇంపోజ్డ్ పర్ఫెక్షన్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ కాదు. అలా ఆలోచిస్తుండగా నాకు చెప్పింది ఏమిటంటే, ఇంకొక 1/2 hourలో మీ షో ఉంటుంది, సో బీ ప్రిపేర్, ఎక్కడ ఉండకండి. కానీ ఎవరో ఒక స్పీకర్ మాట్లాడాలి, అతను పని నుండి వెళ్ళిపోయాడు. సో నేను ఏదో పని చేసుకుంటుంటే నన్ను పిలిచారు, కాంత్రిసా నువ్వు ఇప్పుడు మీరు పర్ఫామ్ చేయాలి. సో అప్పటి వరకు ఏదైతే స్టోరీ నేను మైండ్లో ఉందో అది వాళ్ళు పిలిచిన మరుక్షణం డిసపేర్ అయిపోయింది. సడన్గా ఐ లాస్ట్ ఇన్ టచ్ విత్ ద స్టోరీ విచ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. స్టేజ్ మీదకి ఒక ఎంటీ మైండ్తో వెళ్ళా, హఠాత్తుగా గుర్తొస్తలేదు. కాసేపు ఆలోచిస్తే గుర్తొచ్చేదేమో, బట్ ఆ క్షణం గుర్తొస్తలేదు. నేను జస్ట్ హాయ్ అని రాసి ఇసుక చెరిపేసి సైలెన్స్గా నిలబడ్డా. ఒక సటిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఒక 1 minute ఆఫ్
కంప్లీట్ ఐసోలేషన్, ఏం చేయట్లేదు, ఊరికి నిలబడ్డా. బికాస్ నథింగ్ ఇన్ మై మైండ్. నాకు పర్సనల్గా ఏ ఫియర్ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఇది కెరియర్ కోసం చేశాను అనుకో, నేను మిస్బిహేవ్ చేస్తే నాకు కెరియర్ పోతుందేమో, నాకు అట్లాంటివి ఏమి లేవు. అదే నా లాస్ట్ షో అయినా ఓకే అనుకునే వెళ్తాను నేను. సో నా మైండ్లో అటువంటి డైమెన్షన్స్ ఏమి లేవు. సో ఆ 1 minute ఆఫ్ సైలెన్స్ నేను నిలబడ్డప్పుడు అందరూ అనుకున్నారు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, స్ట్రాటజీ అనుకున్నారు, ఎక్సెప్ట్ ద ఆర్గనైజర్స్. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఒక చిన్న డాట్ పెట్టా, ఇట్లా డాట్ పెట్టి ఒక చిన్న సర్కిల్ ఇట్లా గీశాను. అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆ డాట్ అండ్ ద సర్కిల్ అండ్ ద బాక్స్ అండ్ నా స్టాండర్డ్ సెటప్ బాక్స్, ఆ బాక్స్లో ఆ సర్కిల్ పర్ఫెక్ట్ ఉంది, ఆ సర్కిల్లో ఆ డాట్ పర్ఫెక్ట్ ఉంది, దాని వెనుక గొప్ప ప్లానింగ్ లేదు. సో దిస్ ఈజ్ హౌ పర్ఫెక్షన్ ఎగ్జిస్ట్ అని చెప్పినండి. చెప్పిన తర్వాత చాలాసేపు స్టాండింగ్ ఓవేషన్ దొరికింది. అప్పుడు నాకేమనిపించిందంటే, నువ్వు ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా స్టాండింగ్ ఓవేషన్ రాకపోవచ్చు, లేదా ఎమోషన్ స్టిర్ అవ్వకపోవచ్చు. బట్ వెన్ ఐ జస్ట్ టుక్ ఏ డిసిషన్ టు బి దేర్ స్పాంటేనియస్, ఒక స్పెక్టికల్ లాగా అట్లా నిలబడి దాన్ని నేను ప్రజెంట్ చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నుంచి నాకు ఒక థాట్ వచ్చింది, ఈ మీడియంతో సినిమా చేయాలి. అంటే ఏ మీడియంలో లేని ఒకనొక వెసులుబాటు ఈ మీడియంస్లో ఉంది. ఓకే, అది సపరేట్ టాపిక్ అనుకో. బట్ నా ఉద్దేశం ఏంది, ప్రకృతిలో అసలు రీజనే లేదు. రీజన్ ఎందుకు వచ్చిందంటే, ఆ ప్రకృతి మధ్యన ఉన్న మనిషికి మైండ్ ఉంది కాబట్టి వాడు ఎత్తుకులాడుతున్నాడు రీజన్స్. అదర్వైజ్ వాడి మైండ్ కనుక ఎత్తుకులాడే ఉద్దేశం మానేస్తే ఇమ్మీడియట్లీ హీ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఎప్పుడైతే మైండ్లో ఎంక్వైరీ మొదలైందో, ఎంక్వైరీ ఇంటెన్సిఫై అవుతున్న కొద్దీ హీఈస్ బికమింగ్ సపరేట్. అతను ఎంత ఎంక్వైరీ అయితే అంత దూరం వెళ్తున్నాడు. ఆ ఎంక్వైరీ ఎండ్ అయినప్పుడు ఆ వెళ్తూ 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 ఆ చివరి లైన్లో మళ్ళీ నేచర్ ఉంది. సో ఎవరైతే ఎంక్వైరీ మొదలు పెట్టలేదో దే ఆర్ నేచర్, ఎవరైతే ఎంక్వైరీ మొదలు పెట్టారో దే ఆర్ గోయింగ్ బియాండ్ నేచర్, లేదా అవే ఫ్రమ్ నేచర్. ఎవరికైతే ఎంక్వైరీ ఇంటెన్సిఫై అయిందో దే బికమ్ ఫిలాసఫర్స్, దే టాక్ టూ మచ్ అబౌట్ దీస్ టూ ఆస్పెక్ట్స్, హిమ్ అండ్ ద నేచర్, అండ్ దే ట్రైన్ టు ఆర్టికులేట్ ఆర్ క్రియేట్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఎవ్రీథింగ్. 90% జర్నీ అక్కడనే అయిపోతుంది. కానీ అట్లే కొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఇంట్రెస్ట్ అంతా పోయి మళ్ళీ వాడు నేచర్ దగ్గర అవుతాడు అనమాట. అంటే వీడు ఎక్కడైతే బయలుదేరుతున్నాడో అది నేచరు. ఆ జర్నీ చేస్తుంటే హీఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ నేచర్. బట్ ఇంకొంచెం జర్నీ చేస్తే మళ్ళీ అదే నేచర్ అక్కడ కూడా. సో ఏమి ఎక్స్పీరియన్స్ లేని వాడు చెప్పిన మాటలు ఒక్కొక్కసారి 100% ఎక్స్పీరియన్స్ చేసిన వాడి మాటలతో మ్యాచ్ అవుతాయి. ఎక్కువ కాంట్రడిక్టరీగా అనిపించిన మాటలు ఈ మధ్యలో నోడుతారు అట్లా. సో ఇప్పుడు ఎవరన్నా నేచర్ గురించి చెప్తే అందరు చెప్పిన కాంటెక్స్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బికాజ్ అక్కడ రీజన్ లేదు, లాజిక్ లేదు, లేకపోతే మీనింగ్లెస్. ఇప్పుడు నా ఆత్మదర్శనంలో రాసింది ఒకటి ఉంది, హ్యూమన్ ఎవాల్వ్ అవుతున్నాడు, బట్ ఏ రోజ్ ఫ్లవర్ నెవర్ ఎవాల్వ్స్. ఒక 5000 years క్రితం ఎట్లుందో దాని క్వాలిటీ, దాని సైజు, అది ఎట్లా బ్లాజమ్ అవుతుంది, అది ఎటువంటి ఫ్రాగ్రెన్స్ని రిలీజ్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే ఉంది. హెన్స్ ఇట్ ఈస్ బియాండ్ టైం, హెన్స్ ఇట్ ఈస్ 100% నేచర్. ఎవరికైతే సెన్స్ ఆఫ్ టైం ఉందో వాడు నేచర్కి అవేగా వెళ్తున్నాడు. ఎప్పుడైతే సెన్స్ ఆఫ్ టైం డిసప్పియర్ అయిందో యు ఆర్ ఇన్ డీప్ స్లీప్, హెన్స్ యు ఆర్ నేచర్. వన్ స్టేట్. అది ఏమంటారు, యూనియన్, ఒక స్పాంటేనియస్ యూనియన్ అనమాట. అది డెలిబరేషన్ వల్ల లేకపోతే జరగాలి కాబట్టి జరగాలి అన్నట్టు కాకుండా ఇన్స్టాంటేనియస్లీ ఇట్ జస్ట్ హ్యాపెన్స్. The point what you said is also written here, just exactly what you said. The root of the greatest errors in the philosophy lies in projecting our human purposes, criteria and preferences into the objective universe. అంతే, exactly what you said is there. A philosopher in whatever they try to push things into that, and again ultimately they come or they మళ్ళీ వస్తారు వచ్చి అసలుకి చెప్తాం కదా, ఐ థింక్ దిస్ పర్సన్ వాట్ హీ హెస్ రిటన్ ఆర్ థాట్ అసలు అది ఫినామినల్ అనమాట. నో అదర్ ప్రాబ్లీ హీ వాజ్ అండర్ డాగ్ ఫిలాసఫర్ అంటాను, బికాజ్ హీ వాజ్ నెవర్. ఇప్పుడు నేను నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న స్టేట్మెంట్ రాసిన, అందరూ బ్లేటెంట్గా ఒక మాట చెప్తారు, సో కాల్డ్ ఫండమెంటలిస్టులు, సో కాల్డ్ ఫిలాసఫర్స్, లేదా సో కాల్డ్ పీపుల్. అదేంది,
భగవంతుడు ఒకవేళ ఉంటే కనుక ఆ కాంటెక్స్లో భగవంతుడు సర్వాంతర్యామి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సర్వాంతర్యామి అనే ఆస్పెక్ట్లో నువ్వు ఉన్నావా లేదా అనేది పాయింట్. భగవంతుడు సర్వాంతర్యామి అని నువ్వు దానికి బయట ఉండి చెప్పకు. భగవంతుడు సర్వాంతర్యామి అని నువ్వు లోపల ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. The very statement implies this, that you are out of it. Correct. When you are in the building, there is no reason to say I am in the building. Correct. By default, you are already there. నువ్వు ఆ బిల్డింగ్ లో ఎక్కడున్నా ఆ బిల్డింగ్ లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి వెళ్ళా, లేదా పెద్ద పెద్ద క్యాంపసెస్ ఉన్నాయి, విప్రో లేకపోతే మైక్రోసాఫ్ట్. వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ద మైక్రోసాఫ్ట్. ఇట్ డజంట్ మ్యాటర్. మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తే, yeah, I am in the cafeteria, but that cafeteria and you are part and parcel of the Microsoft. So you may be philosopher, you may be thinker, you may be enlightened, but you are part and parcel of this inexplicable nature. ఇంతే తెలుసుకోవాల్సింది. అందులో ఒక బాత్రూమ్ లాంటి ఏరియా ఉండొచ్చు అదే మైక్రోసాఫ్ట్ లో, అందులో ఒక ఎక్స్ట్రాడినరీ లాంజ్ ఉండొచ్చు, కానీ బాత్రూమ్ అండ్ జిమ్ అండ్ లౌంజ్ దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అట్లనే ఒక వ్యక్తి అన్ఇంటెలిజెంట్ గా కనబడవచ్చు, ఒక వ్యక్తి డ్రంక్ ఆడవచ్చు, ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ పర్సన్ బీయింగ్ అయి ఉండొచ్చు, ఒకటి ఫిలాసఫర్ అయి ఉండొచ్చు, ఒకటి రాడికల్ అయి ఉండొచ్చు, బట్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ నేచర్ అని గుర్తించిన మరుక్షణం లైఫ్ లో ఒక ఈజ్ వస్తుంది. అదర్వైజ్ ఈజ్ డిసెపరేట్. ఈజ్ అండ్ ఇంటెన్సిటీ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అని. నేచర్లో ఈజ్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఉండదు. ప్రపంచంలో ఈజ్ ఉండదు, ఓన్లీ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక ఈజ్తో ఒక పక్షి ఎగురుతుంది, ఇంటెన్సిటీతో కాదు. బికాస్ ఇట్ హ్యాస్ నథింగ్ టు ప్రూవ్ ఇన్ ఆర్డర్ టు ఫ్లై. అంటే అది ఎగరడం వల్ల ఏం ప్రూవ్ చేయాలనుకోండి, నేను ఎగిరి ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కదా ఇంటెన్సిటీ వచ్చేది. ఐ డోంట్ నో మెన్ ఇవాళ అసలు అది ఆనెస్ట్లీ టుడే అసలు నేను ఎప్పుడు అంటే నేను ఇది చేయలేదు, ప్రోగ్రామ్డ్ కాదు. వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ ఇస్ లైక్ ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ బ్యాక్. చెప్పాక టైం విల్ ట్రావెల్ విత్ టైం. ఇప్పుడు నేను అవేవి చదవలేదు, అదే అంటున్నా. అదే అందుకనే ఐఎమ్ ప్రూవింగ్ దట్ కదా. అంటే ప్రూవింగ్ అంటే వేరే విధంగా కాదు. ఇగో అసలుకి గాడ్ గురించి ద వే యూ సెడ్ ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ ఈస్ ద ఓన్లీ ఫిలాసఫర్ హూ సెడ్ గాడ్ ఇస్ దేర్ అని చెప్పి ప్రూవ్ చేసిన ఫిలాసఫర్ నాకు తెలుసు. ఎందుకంటే ఫిలాసఫీకి గాడ్ ఇస్ యాంటీ. ఆఫ్ కోర్స్ గాడ్ అసలుకి బూతులు తిడతారు అసలుకి. ఎట్లా అంటే ఇంకా గాడ్ ఇస్ డెడ్, నీషే వీళ్ళందరూ అసలు యూనో. I read him like from past 2-3 days. I don't know, I was in like a trance లాగా ఉన్నాను అనమాట. జస్ట్ అడిక్షన్ లాగా అయిపోయింది. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద లాస్ ఆఫ్ నేచర్ బీయింగ్ వన్ అండ్ సేమ్ రియాలిటీ, డైవర్స్లీ ఫ్రేస్డ్. ఓకే, same thing as what you said. Like if God is omnipresent, then there is no point in you talking about, in and out about it. In and out, as you said, in and out. It's like your finger is trying to understand the whole body. Correct. That never happens. Finger is part and parcel of the body, hence it has only one choice. రెండోది, ఈ బాడీలో సరిగ్గా చూస్తే మన యూనివర్స్ యొక్క ఎంటైర్ ఫినామినా మెకానిజం అని తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కదులుతున్నా, నాతో పాటు నా ఫింగర్ కదులుతుంది కదా, ఇది ఒక ఆస్పెక్ట్. నేను కదులుతున్నా కానీ నా ఫింగర్ కదలకుండా ఉండొచ్చు. రెండోది, నేను కదులుతున్నా ఒక డైమెన్షన్లో కానీ నా ఫింగర్ ఇంకో డైరెక్షన్లో కదలొచ్చు. నేను అస్సలు కదలట్లే, బట్ నా ఫింగర్ కదలొచ్చు. దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్. ఇంతే, ఇంతకు మించి దాన్ని నువ్వు ఎంత ఆర్టికులేట్ చేయి, ఎంతెంత గొప్ప గొప్ప టెర్మినాలజికల్ టర్మ్స్ వాడు, అవంతా ఓకే, ఒక వ్యక్తి యొక్క భాషకు సంబంధించిన ఆస్పెక్ట్. కానీ రియాలిటీ ఇంతే. కాంటెక్స్ట్ అండ్ కంటెంట్ మైట్ బి ఏమన్నా చేయను, ఒక్కటైతే ఉంది, ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బాడీ. దిస్ ఈస్ ద ట్రూత్. నువ్వు ఏమన్నా చేయి, ఎంత దూరం అన్నవో, యు ఆర్ వాకింగ్ ఇన్ ద నేచర్, యు ఆర్ సోకింగ్ ఇన్ ద నేచర్, అండ్ యు ఆర్ టేకింగ్ బర్త్ ఇన్ ద నేచర్, అండ్ యు ఆర్ బీయింగ్ ఐసోలేటెడ్ ఇన్ ద నేచర్, అండ్ యు ఆర్ గోయింగ్ టు డిసపేర్ ఇన్ టు ద నేచర్. మనకు ఒక ఓల్డ్ వేదవాక్యం ఉంటుంది, ఓం పూర్ణమిదం ఓం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే. సో అంటే ఏంది, ఏమీ లేని దాంట్లో నుంచి ఇటేమి లేదు అటేమి లేదు. సో ఏమీ లేని దాంట్లో నుంచి ఏమీ లేని దాన్ని తీసేస్తే ఏమీ లేదు మిగులుతుంది.
ఏమీ లేని దానికి ఏమీ లేనిది కలిపితే ఏమీ లేనిదే మిగులుతుంది. సో నేచర్ అంటే అంతే. హోల్సమ్నెస్. యా, హోల్సమ్నెస్ అంటే ఇప్పుడు మామూలుగా సర్కిల్ అనేది మనం ఎప్పుడు విజువలైజ్ చేసినా ఇమ్మీడియట్గా మనకు బౌండరీ వస్తుంది. ఈ యూనివర్స్ యొక్క డెఫినేషన్లో సర్కిల్ అంటే విచ్ ఈస్ పర్ఫెక్ట్ బట్ ఇట్ హ్యాస్ నో బౌండరీ. బౌండరీ ఉంది కానీ ఎంత దూరం ఉందంటే యూ కెనాట్ గేజ్ ఇట్ ఆర్ గాగ్ ఇట్, అంత దూరం. నేను దీనికి ఒక ఫ్రీడమ్కి ఒక అనాలజీ నేను రాసిన. ఎగ్జాంపుల్, నిన్ను ఒక 10x10 జైల్లో బంధించారు. నీకు ఎప్పుడైతే బౌండరీ వాల్ నీకు దగ్గరికి అనిపించిందో యూ ఫీల్ సఫోకేటెడ్. కరెక్ట్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఎందుకు థ్రిల్ అవుతామంటే జస్ట్ వన్ రీజన్, బౌండరీ వాల్ ఇస్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ యూ, అంతే. అదర్వైజ్ యూ ఆర్ ద సేమ్ పర్సన్, ద సేమ్ సన్లైట్ ఆల్సో ఎగ్జిస్ట్ దేర్. అట్లా కాకుండా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఎవరైతే ఉన్నారో వాడు, ఆ జైలు ఉన్న వ్యక్తి, ఈ పెద్ద బిల్డింగ్లో, మ్యాన్షన్లో, ప్యాలెస్లో ఉన్న వ్యక్తి ఏ తేడా లేదు. జస్ట్ వీడు బౌండరీస్ని ఫీల్ అవుతాడు అంతే. సో నువ్వు ఈ గదిలోనే ఉండి ఈ 10 feet by 10 feet బౌండరీ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా దానికి బియాండ్ ఉన్న దాని మీద దృష్టి పెడితే ఇమ్మీడియట్గా నీలో లైఫ్లో ఫ్రీడమ్ వస్తుంది. ఎవడన్నా ఇదంతా సైకలాజికల్ ఫినామినా, యూ కెనాట్ ప్రూవ్ ఇట్. లేదా ఒక స్కాన్ చేసి ఏదో రిజల్ట్ ఏమి రాదు. ఇది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అంటే నీ పర్సెప్షన్ యొక్క రిఫైన్మెంట్ ఆ స్టేజ్లో కొన్ని విషయాలు అర్థమైతే అది ప్రూవ్ చేయలేదు, కానీ అనుభవించవచ్చు. యూ కెన్ లీవ్ దట్ బట్ యూ కెనాట్ ప్రూవ్ ఇట్. వాట్ ఎవర్ అంటే నేను వేరే చెప్పాను, టోల్డ్ యూ వాట్ ఎవర్ యూ స్పోక్ అంటే ఈ పర్టికులర్ 10-15 minutes ఆర్ వాట్ ఎవర్, ఎగ్జాక్ట్లీ ద వే ఇట్ ఇస్ రిటన్ హియర్. అంటే ఓకే, మోర్ ఆర్ లెస్ అంటే లైక్ చెప్పా కదా, లైక్ ఇట్స్ స్పినోజా అనే పేరు నీ ద్వారా విన్నా నేను బేసికలీ. ఐ డోంట్ నో, అసలుకి చెప్తున్నా కదా, ఐ మీన్ అసలుకి హీఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్, అన్రికగ్నైజ్డ్ ఆర్ వాట్ ఎవర్. ఇది ఐ వాస్ జస్ట్ రీడింగ్. నేను ఏది ప్రోగ్రామ్డ్గా చదవాలి అని కూడా నేనేమి చదవలేదు. జస్ట్ ఐ వాస్ జస్ట్ రీడింగ్, అసలు చూద్దాము అసలుకి ఏంటి అని. బట్ యా, దెన్ అసలుకి వాట్ ఎవర్ యూ సెడ్ అబౌట్ ఫ్రీడమ్, హీ స్పోక్ అబౌట్ ఫ్రీడమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఇంకెక్కడ ఉండదు అది, ఇది వేరే దగ్గర ఎక్కడ ఉండదు. దెన్ నేచర్, దెన్ గాడ్, దెన్ యూనియన్ విత్ నేచర్. Because what we have discussed is most of the time ippadaga kuda we almost attribute everything or we discussed from nature's perspective only. Manam inka ante meethavanni they are like, as you said, like part and parcel of that or a subset of that. Absolutely. Then inkokati whatever, yeah, men who are good by reason, men who are under the guidance of reason seek what is useful to them, desire nothing for themselves which they do not also desire for the rest of mankind. The reason ante because you don't demand anything which is unreasonable from nature, so you only take which is useful. Ante, yeah, you can talk on that. Hunger lekapothe same thing, malla akkadike vastadi. True ade akkadike. ఏదేమైనా చూడడానికి ఎట్లుంది, యు ఆర్ ఇండల్జింగ్ ఇన్ ద వరల్డ్ లాగా కనిపిస్తుంది, కానీ నీ హోల్ రూట్స్ ఎక్కడ ఉంది, నేచర్లోనే ఉన్నాయి. నువ్వు ఎంత గొప్ప ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక సీఈఓ కానీ, ఒక రిక్షా పులర్ కానీ, దే హ్యావ్ టు కమ్ అండ్ ఈట్ అగైన్. వాడి ఎగ్జిస్టెన్సు ఆ ఆఫీస్లో లేదు, వాడు మింగే ఆ ముద్దలో ఉంది. నువ్వు డ్రింక్ చేయొచ్చు, అది వరల్డ్ సంబంధించింది. నువ్వు డ్యాన్స్ చేయొచ్చు, పబ్లో ఒక అమ్మాయితో ఉండొచ్చు, బట్ అగైన్ యూ హ్యావ్ టు బ్రీత్. సో నీ రూట్ బ్రీత్లో ఉంది. సో ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని అంశాలు నేచర్కి సంబంధించినవి తప్ప ప్రపంచానికి సంబంధించినవి కానే కాదు. సంహౌ ఈ సోకాల్డ్ గురువుల వల్ల అది కాస్త వరల్డ్ కలర్ అంటుకుందని. అంటే ఒక తరహా బట్టలు, లేకపోతే ఒక తరహా గది, ఒక తరహా మ్యాట్ ఉండాలి, ఒక తరహా రోజరీ ఉండాలి, ఇదంతా వరల్డ్కి సంబంధించి. సో నువ్వు వరల్డ్ని డిస్కార్డ్ చేసి లైఫ్ వైపు చూస్తే ఇట్ ఈస్ సో సింపుల్ టు అండర్స్టాండ్. యూ మే నాట్ స్పీక్ ఎలాక్వెంట్లీ అబౌట్ ఇట్, బట్ పర్సనల్ లెవెల్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అంతా చెప్పలేకపోవచ్చు,
ఇప్పుడు ఇంత కంటెంట్ రాశాడంటే నిజంగా ఆ, అంత రాయడానికి కావలసిన గుజ్జు నా మైండ్లో ఉండకపోవచ్చు, కానీ అనుభూతి మిగిలి సేమ్ ఉండొచ్చు ప్రాబబ్లీ. ఫైనల్ ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఉండొచ్చు. భాష అనేది రిలవెంట్. అంటే ఎంత చెప్పావు అనేది కాదు పాయింట్, నీకు తెలుసా తెలియదు ఇంతే. సో ఎంత చెప్పావు అనేది సబ్జెక్టివ్. నీకు చిన్నప్పటి నుంచి ఆక్స్ఫర్డ్కి వెళ్ళావు, నీ ఇంట్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లాజిక్లు, ఇడియమ్స్, ఫ్రేజెస్, రకరకాల పోయిటరీ చదివితే ఆబ్వియస్గా ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని లేదా అతను చెప్తున్న విషయాన్ని ఇంకొంచెం అందంగా ఎలాబొరేట్ చేయొచ్చు. కానీ ఇట్ డజంట్ మ్యాటర్. ఆ ఎలాబొరేట్ చేయడం చేయకపోవడం అనేది కాదు, నీకు పర్సనల్ లెవెల్లో అది నీ ప్రాక్టికాలిటీలోకి వచ్చిందా లేదా అనేది పాయింట్. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా ప్యూర్లీ నాకు సంబంధించిన ప్రాక్టికల్ లైఫ్, నో ఫిలాసఫీ. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫిలాసఫీ. అంటే ఏదైతే ఇంకా ప్రాక్టికాలిటీలోకి రాలేదో అదే ఫిలాసఫీ అని పిలువబడుతుంది. లేదా ఒకడికి ప్రాక్టికల్ అయింది, నువ్వు దాన్ని చదివినప్పుడు అది నీకు ఫిలాసఫీ అవుతుంది అంతే. సో అది నీకు ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు అండర్స్టాండ్ యువర్ పాయింట్. అంటే బేసికల్ గా ఏంటి అంటే ప్రాబ్లీ అంటే అందరికి ఒకటేసారి ప్రాబ్లీ పీపుల్ మైట్ నాట్ గో టు ద హిట్ ఆఫ్ ప్రాక్టికాలిటీ వన్ స్ట్రోక్. అవును, ఒకసారి ఏమవుతుందంటే లేయర్స్ లో ఉంటది. కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే బీయింగ్ ప్రాక్టికలీ సో సింపుల్, బట్ ఇట్స్ మోస్ట్ టఫెస్ట్ థింగ్. ఇట్స్ నాట్ టఫ్. ఇట్ మైట్ బి సింపుల్ బట్ ఇట్స్ నాట్. అలా అనుకోవడం వల్ల అంతే. ఆలోచించడం, ఫిలసఫైజ్ చేయడం చాలా కష్టం, చేయడం చాలా ఈజీ. అవునా? నేను ఐ ఫీల్ ద అదర్ వే. ఎగ్జాంపుల్, బిర్యానీ చేయాలనుకున్నావు, ఎవరో చెప్పింది కొంత విన్నావు, నువ్వు నెక్స్ట్ ఎంబడే ప్రాక్టికల్లోకి దిగితే విదిన్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ అటెంప్ట్స్ యూ విల్ గెట్ ద 100% నాలెడ్జ్ ఆఫ్ ఇట్. అలా కాకుండా నువ్వు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళకుండా నువ్వు రకరకాల పుస్తకాలు చదువుతూ వాడు ఇలా చేసాడు ఇవంతా తెలుసుకున్న తర్వాత నేను సాధన చేస్తా అంటే అయ్యే పని కాదు. అందుకని ఇట్స్ టఫెస్ట్ అంటాను. పీపుల్ ఫస్ట్ ఏం చేస్తారంటే దే ఓన్లీ థియరిటికల్లీ అదే అంటున్నా, ఆ థియరీని పక్కకు పెట్టగలిగితే ప్రాక్టికాలిటీ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ, హియర్ నౌ అనే దానికి ఒకనొక అర్థం ఏంటంటే డూ ఇట్, లివ్ ఇట్, డోంట్ థింక్ అబౌట్ ఇట్. షో మీ వన్ పర్సన్ హూ థింక్స్ అబౌట్ స్లీప్. నో నీడ్, జస్ట్ స్లీప్. ఈవెన్ నువ్వు 1,00,000 గంటలు థింక్ చేసినా వేస్ట్, యూ సఫర్ ఇన్సోమేనియా. ఇట్స్ బెటర్ టు స్లీప్. సో యాక్చువల్గా స్లీప్ అనే ఒక కాంటెక్స్తో బుక్ రాద్దామని నా యొక్క, ఎప్పటి నుంచి కాదు ఎప్పుడో ఒకసారి జస్ట్ దాని కాంటెక్స్ట్ నిద్ర. అంటే నేను చాలా విషయాలు నిద్ర అనే దానికి లింక్ చేసి అర్థం చేసుకున్నా. సో నువ్వు పడుకుంటున్నది నువ్వు కాదు, నువ్వు క్యారీ చేస్తున్న బర్డెన్ అంతా పండబెడుతున్నావు, తద్వారా యు ఆర్ బికమింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. మార్నింగ్ నుంచి నువ్వు క్యారీ చేస్తున్నావు, అదంతా పడుకోబెట్టి ఫస్ట్ టైం యు ఆర్ ఫ్రీ ఇన్ దోస్ 8 hours. సో స్లీప్ ఈజ్ ట్రూ లిబరేషన్. స్లీప్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ న్యాచురల్ ఎన్లైటన్మెంట్, వేర్ కొంచెం కూడా అలసట్లేదు, కొంచెం కూడా ప్రయత్నం లేదు, మెథడ్ లేదు, సాధన లేదు, రోజరీ లేదు, గురువు లేడు, చింతకాయ పచ్చడి ఏమి లేదు. యు ఆర్ ఎన్లైటెండ్ దేర్. మళ్ళీ లేగానే బరువులు వచ్చి మీద కూర్చుంటుంది, అది వేరే సంగతి. సో ఇప్పుడు నేను ఒకానొక రోజు అసలు నిద్ర అంటే ఏందని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, absence of past, absence of books, absence of relatives, relations, It's only vacuum. absence of everything is sleep. It's only vacuum. ఏ ఒక్కటి సజీవంగా ఉన్నా స్లీప్ ఉండదు. సో absence of language, absence of me, you, our, absence of boundaries, absence of all documents, so absence of entertainment, everything is absent, hence you are absolutely present there. సో ఇప్పుడు నేను 2009 ఆ ప్రాంతంలో ఒక ప్రయోగం, నాకు ఫస్ట్ ఇది పుస్తకం చదివితే వచ్చింది కాదు, నాలో పుట్టింది. ఐ డోంట్ నీడ్ ఎనీ రెఫరెన్స్, ఐ క్లియర్లీ సా ద పాయింట్. నేను ఎప్పుడు డీప్ స్లీప్లో ఉంటుందంటే వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్సెంట్, దెన్ ఐఎమ్ ఇన్ ద డీపెస్ట్ స్లీప్. దానికి మళ్ళీ ఫిలాసఫీలో
అది ఏ ఏ స్థితి, తురియ స్థితి అట్లాంటివి నేను డిస్కస్ చేయట్లేదు. అవన్నీ ఉన్నాయి. దానికి 4 స్థితులు కాదు, ఆ 4 స్థితుల మధ్య 40 స్థితులు ఉన్నాయి. ఇట్స్ ఏ ట్రాన్సిషన్. ఇట్స్ నాట్ జస్ట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మీరు ఉన్న చోటు నుంచి ఇక్కడికి వచ్చారు, మొత్తం ఎన్ని స్టాప్స్ ఉన్నాయి మెట్రోలో అంటే 5 స్టాప్స్ ఉన్నాయి. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ 5 స్టాప్స్. కన్వీనియంట్ కోసం 5 స్టాప్స్ ఉన్నాయి, కానీ అనుకుంటే వాటికి ఎవ్రీ అడుగుకు ఒక స్టాప్ ఉంది, ఎవ్రీ మిల్లీమీటర్కి ఒక స్టాప్ ఉంది. కానీ అలా కనుక ప్రతి మిల్లీమీటర్కి ఒక స్టాప్ ఉంటే మనం జర్నీ చేయడం కష్టమైపోతుంది. అందుకని నాన్ స్టాప్ అని స్టాప్స్ డైరెక్ట్ ఇక్కడ ఎక్కితే ఆడ దింపేస్తారు. సో అనుకుంటే నువ్వు నిద్రపోలేదు, జస్ట్ డీప్ స్లీప్లో ఉన్నావు, ఏ స్టేజెస్ లేవు. నీ మైండ్లో చెత్త లేకపోతే తురియా స్టేట్ అనేది నీకు కూర్చున్నప్పుడు మేనిఫెస్ట్ కావచ్చు. ఇది ప్యూర్లీ ప్రాక్టికల్, దీన్ని ప్రూవ్ చేయలేము. అంటే ఎవరైతే సోకాల్డ్ ఫిలాసఫర్స్ ఉన్నారో లేకపోతే ధ్యానులు ఉన్నారో, దే స్టక్ ఇన్ ద ఫిలాసఫీ. దే ఇమాజిన్ దిస్ ఫోర్ స్టేట్. నేను కంక్లూడ్ చేస్తాను. సో ఇది ఒకనొక రోజు ఈ ఒక ఇన్సైట్ నాకు కలిగిన తర్వాత, ఓన్లీ థింగ్ ఐ డిసైడెడ్, నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ ఐ వోకప్, వాట్స్ ఎవర్ ఆర్ యాబ్సెంట్ వాటిని అట్లాగే యాబ్సెంట్గానే ఉంచుతా, అంతే. చూద్దాం ఏం జరుగుతుందని ఐ జస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కొన్ని గంటలు, మేబీ ఒక 24 hours, మళ్ళీ నెక్స్ట్ డే పడుకునేంత వరకు ఏవి క్యారీ చేయకుండా తిరిగిన. నో ఐడెంటిటీ అసలు. అంటే అబ్సెన్స్ అంటేనే ఐడెంటిటీ డైల్యూట్ అవ్వడం, డిసపరేట్. ఒక్కొక్కటి పోతున్న కొద్దీ నీ ఐడెంటిటీ పోతా ఉంది. సో బట్టలు ఇప్పడం లాంటిది, షర్ట్ ఇప్పితే కొంత ఇప్పినట్టు, ఒక గుండి ఇప్పినా కొంత ఇప్పినట్టే. సో అట్లా నేను నడుస్తున్నప్పుడు ఫస్ట్ టైం నిద్రలో శ్వాస ఎంత రమణీయంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో, నేను నడుస్తున్నప్పుడు అలాగే ఉంది. నిద్రలో ఎంత ప్రశాంతత ఉంటుందో అంతే ప్రశాంతత మెలకువలో నేను పూర్తి ఎక్స్పీరియన్స్ చేసిన. ఈవెన్ నౌ ఐ ఎక్స్పీరియన్స్ దట్. ఎందుకు? మనిషి మోస్తున్న చాలా విషయాల్ని నేను ఎప్పుడో దింపేసిన. నాకే కాస్ట్ లేదు, నేను మోయను కదా. ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఆలోచించాల్సిన, ఏదైనా ఓకేనా, ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఫైనల్ చేయబడ్డే, కొన్ని మిగతా వదిలేయబడ్డాయి. అవసరమైతే మాట కోసం నేను వాడతా. ఎగ్జాంపుల్, ఆధార్ కార్డ్ మీ క్యాస్ట్ అంటే బ్రాహ్మణ్ అని చెప్పొచ్చు, బట్ ఐ డోంట్ మీన్ దట్. అక్కడ డాక్యుమెంటేషన్ కోసం అవసరం. ప్రతి చోట నువ్వు ఫైట్ చేసినావు అనుకో, గల్లంత అయిపోతావు. యూ జస్ట్ బికమ్ ఏ మియర్ ఫైటర్ అండ్ యూ గెట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇది ఆ నిద్రకు సంబంధించిన. ఏదో రోజు ఒక అసలు నిద్ర అనే దాని మీద ఒక బుక్ రాయాలి. దేర్ ఇస్ సో మచ్, అంటే నేను అనుకుంటే ఎంతైనా చెప్పగలను. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. అంటే నాకు ఒక్కటే ఏంటంటే, విచ్ ఎవర్ ఇస్ ఈజియెస్ట్ టు టాక్, నేను రాసుకున్నది ఫర్ మై సెల్ఫ్, అబ్జర్వేషన్, వాట్ ఎవర్, జస్ట్ అండర్స్టాండింగ్, ఏదైతే చాలా ఈజీగా ఉంటుందో మాట్లాడడానికి, దట్స్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ టు డూ. కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ప్రతి ఒక్కడు మాట్లాడేస్తాడు అది. అవును కదా. ఇప్పుడు ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తిట్టడము, రోడ్స్ బాగాలేవనడము, ఇంకోటి వాట్ ఎవర్, ఎగ్జాక్ట్ వాట్ ఎవర్, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే అనుకుంటాను, ఇదేది అదే గీత ఆల్సో, ఇఫ్ యూ రిఫర్ టు భగవద్గీత ఆల్సో, వాట్ ఎవర్, అది ఎట్లా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది మాట్లాడడానికి, చెప్పేయచ్చు నేను. అదో నో, ఇట్స్ నాట్ మై హెడ్ ఏక్, ఇట్స్ యువర్ హెడ్ ఏక్ లాగా ఉంటుంది అది థియరీ. కానీ వెన్ యూఆర్ కమింగ్ టు ద ప్రాక్టికల్ డూయబిలిటీ ఆర్ ఫీజిబిలిటీ ఆర్ వాట్ ఎవర్, అక్కడ అసలు మొత్తం మారిపోతుంది, పిచ్చోడు అయిపోతాడు వాడు. ప్రాక్టికాలిటీకి ఎక్కువ ఫిలాసఫీ పనికిరాదు. కరెక్ట్, అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఫిలాసఫీని కంప్లీట్ గా డైల్యూట్ చేసిన తర్వాత అత్యంత ముఖ్యమైన ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ మాత్రం ప్రాక్టికల్, దే ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ ప్రాక్టికల్. మిగతా చెత్తంతా పోవాల్సి. అసలు ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ ఇంప్లిమెంటింగ్ అనుకుంటాను. అంటే థియరీ ఏమి ఉండదు. అంటే ఇఫ్ ఇట్స్ రియల్ ట్రూ ఫిలాసఫీ అయితే, ఫిలాసఫీ నా దృష్టిలో ఫిలాసఫీ అంటే ఇంప్లిమెంట్ చేయని పదార్థం. ఇంకా ఓకే, I told the other way around. I got it. Whichever can be the moment correct ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అనుకో, ఈ ఫిలాసఫీ డైల్యూట్ కావాల్సిందే, లేకపోతే నువ్వు చేయలేవు.
లైక్ స్టీమ్ ఇంజిన్ ఆర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఎలా పరిగెత్తాలి అని డిస్కస్ చేస్తున్నప్పుడు మనం మంచిగా చలి కోట్ వేసుకొని, షూ వేసుకొని, టీ తాగుతూ, కాఫీ తాగుతూ, వైన్ తాగుతూ మాట్లాడుకోవచ్చు. నిజంగా పరిగెత్తినప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టి చిన్న చెడ్డి మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్. అక్కడ రన్నింగ్ మారిపోతుంది, రన్నింగ్ జరుగుతుంది, కానీ ఏవైతే ఫిలాసఫీగా చర్చించినామో అదంతా పక్కకు జరుగుతుంది. ఇప్పుడు ఎనర్జీ లాగా వాటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ ఆర్ స్టీమ్ ఆర్ వాట్ ఎవర్, అది స్టాండ్ స్టిల్ గా ఉంటే అది ఫిలాసఫీ అవుతుంది. సో ఏదైతే ఎవరైతే నేను అక్కడి నుంచి, అంటే ఇప్పుడు ఈవెన్ నా టాక్స్ చూసి ఎవరైతే స్పందిస్తారో ఫస్ట్ టైం వాళ్ళకి తెలుస్తుంది ఏంది, ఆలోచించడం, ఆలోచనల్లో క్లారిటీ రావడం వేరు. చాలా మందికి అట్లా వచ్చింది, కానీ వాళ్ళు జీవిస్తున్నప్పుడు అదేం ఉండదు. అది దట్స్ ప్యూర్ వ్యాక్యూమ్ స్టెప్. అట్లా కాకుండా ఆలోచనల్ని నువ్వు ఆచరించి చూసినప్పుడు ఆచరణలో నుంచి ప్రాక్టికల్ ఫిలాసఫీ పుడుతుంది. అది చాలా సింపుల్ ఉంటుంది. ఓన్లీ ఆలోచన నుంచి ఫిలాసఫీ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడు ఎవడన్నా ఈ అచల సిద్ధాంతం చాలా కాంప్లెక్స్ అంటే ఇట్స్ ఓన్లీ థాట్. ప్రాక్టికల్ కాంప్లెక్సిటీ లేదు. వాట్స్ ఎవర్ ఈస్ ప్రాక్టికల్. ఎగ్జాంపుల్, విమానం నడపడం ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చెక్కిపోతుంది. నడుపుతున్నవాడు బ్రహ్మాండంగా నడిపిస్తున్నాడు. నువ్వు వాడిని అడుగు, ఏముంది, ఫ్యూ లీవర్స్, పుల్ ఇట్ ఆఫ్, అంతే. వాళ్ళైతే నాకు ఐ రియలీ గాట్ ఎ డిఫరెంట్ హై ఇన్ దిస్ హోల్ డిస్కషన్. ఎందుకు అది జస్ట్ చాలా సింపుల్ గా ఉంది, బట్ as you said, I think mostly it is moving to the practicality of things, and but yeah, and I think it's the best thing what I read and what I discussed also ఇది మన స్పినోజాకి విల్ డెడికేట్ ఒక స్టాంజా. ఏ స్పినోజా నువ్వు వస్తాస్, ఈ మధ్య నాకు హంసానాథన్ రాగం విపరీతంగా నచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఓం నమః ఒంటరి బాట సారి జంటగమారన దూరములేనిదై. ఈ రాగం, ఇప్పుడు ఈ రాగంలో ఓం పూర్ణమిదం అది పాడితే ఎట్లుంటది, పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అట్లా అంటే ఇప్పుడు ఇదే పూర్ణమిదం మోహనలు పాడితే ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది రాగం మారిపోతే స్ట్రక్చర్ మారిపోతుంది, అంటే పాడే విధానంలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఇదే భైరవిలో పాడామనుకో అసలు పిచ్చెక్కిపోతుంది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణాత్
అంటే బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్ నువ్వు అట్లా హంసానాదంలో పన్నెండు పాడలేవు. దీని స్వరాలు మారిపోయినాయి, ఆసిలేషన్ మారిపోయింది అట్లా. సో ఆలోచనలు కూడా ఇంతే. ఇప్పుడు ఒకటే శ్లోకం నువ్వు ఫిలాసఫీగా అర్థం చేసుకుని ఒక రాగంలో దాన్ని ఫ్రేజ్ చేసుకున్నావు, నేను ఇంకో రాగంలో ఫ్రేజ్ చేసుకుని మన ఇద్దరం పీకులడుతా ఉన్నాం. సో వీ హ్యావ్ టు ఫ్రీ దిస్ పర్టికులర్ స్టాంజా ఫ్రమ్ రాగాస్. అప్పుడు దాని ఎసెన్స్ తెలుసుకోవచ్చు. మనం రాగాల గురించి కొట్లాడొద్దాం. ఐ థింక్ రియల్లీ నాకైతే ఇవాళ ఇట్ వాజ్ వెరీ సోల్ ఫిల్లింగ్ డిస్కషన్ ఇవాళ అయితే. తర్వాత ఒకటే పదం మీద కంపోజ్ చేస్తే ఎట్లుంటుందని నా ప్రయోగం. నెక్స్ట్ ఏదైనా సినిమా తీస్తే ఒకటే పదం ఉండాలి, సినిమా పాట అంతా ఉండాలి 4 minutes. అంటే ఎగ్జాంపుల్ స్పినోజా, ఆ పదం తీసుకుని పాట కడదాం. స్పినోజా 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 Hey Spinoza, 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 Spinoza. సరే మరి.